వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ చరిత్ర, వేములవాడ చాళుక్యులు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. తెలంగాణలో ప్రసిద్ధ చరిత్రకారుడైన బిఎన్ శాస్త్రి ప్రకారం వేములవాడ చాళుక్య వంశంలోని మొదటి సభ్యులు బాదామి చాళుక్యుల వద్ద ముఖ్య అధికారులుగా ఉండి సపాదలక్ష ప్రాంతాన్ని బోధన్ రాజధానిగా పాలించారు. వేములవాడ చాళుక్య వంశంలో మొదటివాడైన సత్యాశ్రయ రణవిక్రముడు రెండో పులకేశి దగ్గర పనిచేసి రెండో పులకేశి ద్వారా బోధన్ రాజధానిగా సపాదలక్ష ప్రాంతానికి పాలకుడిగా నియమించబడినాడు. సత్యాశ్రయ రణవిక్రముడికి సమకాలీన బాదామి చాళుక్య రాజులు రెండో పులకేశి, విక్రమాదిత్యుడు. సత్యాశ్రయ రణవిక్రముడి తదనంతరం అతని వారసులు పృథ్వీపతి, మహారాజు, రాజాదిత్య పృతవిక్రముడు, వినయాదిత్య యుద్ధమల్లుడు. పై నలుగురు కూడా బాదామి చాళుక్య రాజులైన విక్రమాదిత్యుడు, విజయాదిత్యుడు, రెండో విక్రమాదిత్యుడు, రెండో కీర్తివర్మ వద్ద పనిచేస్తూ వారి తరపున యుద్ధాల్లో పాల్గొంటూ సపాదలక్ష ప్రాంతాన్ని పరిపాలించారు. బాదామి చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూటులు బాదామి చాళుక్యుల అధికారాన్ని ధిక్కరించి బాదామి చాళుక్యుల్లో చివరివాడైన రెండో కీర్తివర్మను దంతిదుర్గుడు సంహరించి 753వ సంవత్సరంలో క్రీస్తుశకం 753వ సంవత్సరంలో ధాన్యకటకం రాజధానిగా స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించాడు. తదుపరి రాష్ట్రకూటులు బాదామి చాళుక్యుల వద్ద పనిచేస్తున్న వేములవాడ చాళుక్యులకు సామంత హోదా కల్పించారు. ఆధారాలు వేములవాడ చాళుక్యుల చరిత్ర తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు కొల్లిపర శాసనం మొదటి అరికేసరి వేయించాడు. వేములవాడ శిలాశాసనం రెండో అరికేసరి వేయించాడు. పర్బని తామ్ర శాసనం మూడో అరికేసరి వేయించాడు. విక్రమార్జున విజయం పంపకవి రచించాడు. ఇవన్నీ కూడా వేములవాడ చాళుక్యుల చరిత్ర తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు. కొల్లిపర శాసనం ప్రకారం వేములవాడ చాళుక్య వంశ మూలపురుషుడు సత్యాశ్రయ రణవిక్రముడు. విక్రమాదిత్య యుద్ధమల్లుడు గురించి తెలుసుకుందాం. విక్రమాదిత్య యుద్ధమల్లుడు ఇతని కాలం క్రీస్తుశకం 750 నుంచి 780. వేములవాడ చాళుక్య రాజ్య స్థాపకుడు. ఇతని రాజధాని నిందూరు బోధన్ అనగా నిజామాబాద్. ఇతను రాష్ట్రకూట స్థాపకుడైన దంతిదుర్గుడి సామంతుడు, సేనాపతి. బాదామి చాళుక్యులను అంతం చేయడంలో దంతిదుర్గుడికి సహాయపడ్డాడు. దంతిదుర్గుడు ఇతనికి ఇచ్చిన ప్రాంతం బోధన్. ఇతను సపాదలక్ష ప్రాంతమును పరిపాలించాడు. సపాదలక్ష ప్రాంతము అనగా 1,25,000 బంగారు నాణేల ఆదాయం గల ప్రాంతం. చిత్రకూట కోటను ఇతడు ఆక్రమించాడు. ఇతనికి సమకాలీన రాష్ట్రకూట రాజులు దంతిదుర్గుడు, మొదటి కృష్ణుడు, మొదటి గోవిందుడు, మొదటి అరికేసరి. ఇతని కాలం 780 ఏడి నుంచి 800 ఏడి. రాష్ట్రకూట రాజైన ధ్రువుడి సామంతుడు. ఇతను రాజధానిని బోధన్ నుంచి వేములవాడకు మార్చాడు.
ఇతను జారీ చేసిన శాసనం కొల్లిపర శాసనం. మొదటి అరికేసరి బిరుదులు: రాజ త్రినేత్ర, సమస్త లోకాశ్రయ, త్రిభువన మల్ల, సహస్రనామ. కొల్లిపర శాసనం ప్రకారం తూర్పు చాళుక్య 4వ విష్ణువర్ధనుడిపై ధ్రువుడు జరిపిన దండయాత్రల్లో మొదటి అరికేసరి పాల్గొన్నారు. ధ్రువుడు తూర్పు చాళుక్య 4వ విష్ణువర్ధనుడి కుమార్తె శీలమహాదేవిని వివాహం చేసుకున్నాడు. ఇతను వేంగి త్రికలింగలను జయించినట్లు విక్రమార్జున విజయం పేర్కొంటుంది. ఇతని కాలంలో వేములవాడ చాళుక్యుల రాజ్యం శ్రీశైలం, ఏలేశ్వరం వరకు విస్తరించింది. ఇతనికి సమకాలీన రాష్ట్రకూట రాజులు ధ్రువుడు, మూడో గోవిందుడు. వేంగిపై విజయానంతరం మొదటి అరికేసరి ముగ్ధ శివాచార్యుడికి బెల్మోగ గ్రామాన్ని దానం చేస్తూ కొల్లిపర శాసనాన్ని జారీ చేశాడని బిఎన్ శాస్త్రి పేర్కొన్నాడు. రెండో అరికేసరి, మరొక రాజు రెండో అరికేసరి. ఇతని కాలం 930 ఏడి నుంచి 955 ఏడి వరకు. వేములవాడ చాళుక్య వంశంలో గొప్పవాడు. రెండవ అరికేసరి. ఇతను తన మేనమామ మూడో ఇంద్రుని కుమార్తె రేవక నిర్మాడిని మరో రాష్ట్రకూట రాకుమార్తె లోకాంబికను వివాహమాడారు. మూడో అరికేసరి. ఇతని పాలనా కాలం 966 ఏడి నుంచి 973 ఏడి. వేములవాడ చాళుక్యుల్లో చివరివాడు. ఇతనికి సమకాలీన రాష్ట్రకూట రాజులు మూడో కృష్ణుడు, కొట్టిగా, రెండో కర్కరాజు. ఇతను జైన సమయాచార్యుడైన సోమదేవ సూరిని ఆదరించాడు. తెలంగాణ జైనమతం. తెలంగాణ జైనమత ప్రవేశానికి సంబంధించిన ఆధారాల్లో ముఖ్యమైనవి పట్టావళి గ్రంథం, చాముండరాయుడి వృత్తాంతం, భద్రబాహు వృత్తాంతం, మగధ క్షామం, చంద్రగుప్త మౌర్యుడి వృత్తాంతం, మగధ క్షామం, ధర్మామృత గ్రంథం, బృహత్కథ కోశం, ఇండికా. వేములవాడ చాళుక్యులు సాహితీ సేవ గురించి తెలుసుకుందాం. వేములవాడ చాళుక్యులు గొప్ప కన్నడ, తెలుగు భాష పోషకులు. వేములవాడ చాళుక్య రాజైన రెండో అరికేసరి ఆస్థానాన్ని అలంకరించిన కవులు పద్మకవి, మల్లియ రేచన. ఇక్కడ ఒక నోటు ఉంది చూడండి. తొలి తెలుగు కవులు వేములవాడ చాళుక్య రాజైన రెండో అరికేసరి ఆస్థానంలో ఉన్నట్లు, వారు జైనులు అయినట్లు చరిత్రకారుల అభిప్రాయం. పద్మకవి తెలుగులో జినేంద్ర పురాణాన్ని రచించాడు. మల్లియ రేచన కవిజనాశ్రయం అనే గ్రంథాన్ని రచించాడు. తొలి తెలుగు లక్షణ గ్రంథం కవి జనాశ్రయం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. పంపకవి ప్రాచీన కన్నడ సాహిత్యంలో ఆది కవి. ఇతడు రెండో అరికేసరి ఆస్థాన కవి. కన్నడ కవిత్రయంలో మొదటివాడు. ఇతని రచనలు విక్రమార్జున విజయం, ఆది పురాణం, జినేంద్ర కళ్యాణాభ్యుదయం. వృషభనాథుడి జీవిత చరిత్రనే ఆది పురాణం. వృషభనాథుడి జీవిత చరిత్రనే ఆది పురాణం. ఇతను రెండో అరికేసరి కోరిక మేరకు మహాభారతాన్ని కన్నడలోకి అనువదించాడు. ఇతని బిరుదులు ఆదికవి, కవితా గుణార్ణవుడు. ఆదికవి, కవితా గుణార్ణవుడు. సోమదేవ సూరి గురించి తెలుసుకుందాం. సోమదేవ సూరి మరొక కవి. ఇతడిని మూడో అరికేసరి ఆదరించాడు. ఇతను జైన సమయాచార్యుడు. సోమదేవ సూరి రచనలు
చూసినట్టయితే సోమదేవ సూరి రచనలు యుక్తి చింతామణి, యశస్తిలకం, యశోధన మహారాజు చరిత్ర, నీతి కావ్యామృత, సన్నావతి ప్రకరణ, మహేంద్ర మాలతి, సంజీల్వా, సైదా వాతోపనిషద్ ఇది పద్య గ్రంథం. సోమదేవ సూరి బిరుదులు షాద్వాద చలసింహ, తార్కిక చక్రవర్తి, కవికుల రాజా, వాదీబ సంచాన. సోమదేవ సూరికి మూడవ అరికేసరి దానం చేసిన గ్రామాలు కుంటుం వృత్తి, వని కాటువులు. ఇతను ఆంధ్రదేశంలో షాద్వాదాన్ని ప్రచారం చేశాడు. వేములవాడలో నిర్మించిన సుభధామ జీనాలయాన్ని మూడో అరికేసరి సోమదేవ సూరికి దానం చేసి పర్బని శాసనాన్ని జారీ చేశాడు. వేములవాడ భీమ కవి నన్నయ సమకాలీనుడు. ఇతడు నన్నయ సమకాలీనుడు. ఇతని రచనలు రాఘవ పాండవీయం, శతకందర రామాయణం. జినవల్లభుడు ఇతడు పంపకవి తమ్ముడు, గొప్ప కవి, సంగీత విద్వాంసుడు. ఇతను జైనమతాభిమాని అయి కరీంనగర్ జిల్లా కురిక్యాల వద్ద తన కులదేవత చక్రేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. తదుపరి ఇది చక్రేశ్వర తీర్థం పేరుతో గొప్ప జైన క్షేత్రంగా వర్ధిల్లింది. ఇతని బిరుదులు బద్యరత్నాకర, గుణపక్షపాతి, సకల కళా ప్రవీణ, వాగ్వధు వల్లభు. జైనమత వ్యాప్తి. జైనమత వ్యాప్తి సంప్రతి ఇతను అశోకుని మనవడు. జైన అశోకుడు అని ఇతనికి బిరుదు. ఇతను తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో జైన మతాన్ని వ్యాప్తి చేశాడని జైన సాహిత్యం తెలుపుతుంది. శ్రీముకుడు శాతవాహన వంశ స్థాపకుడు. ఇతను జైన మతాన్ని ఆదరించి తన రాజధాని కోటిలింగాల్లో ఎన్నో జైన స్తూపాలను నిర్మించాడు. ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లా కోటిలింగాల వద్ద జైన స్థావరం, మునులగుట్ట వద్ద శ్రీముకుడి నాణేలు లభించడంతో శ్రీముకుడు జైనమతం స్వీకరించినట్లు తెలుస్తుంది. శాతవాహన యుగంలో ప్రసిద్ధి చెందిన జైనాచార్యుడు కొండకుందనాచార్యుడు. కాకతీయులు. తొలి కాకతీయులు జైనమతాన్ని ఆదరించారు. దీనికి కారణం వీరి సార్వభౌములైన రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు జైనమతస్థులు కావడం. రాష్ట్రకూట సామంతులుగా తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన వేములవాడ చాళుక్యులు జైనమతాన్ని విశేషంగా ఆదరించడంతో పాటు అనేక మంది జైన పండితులను పోషించారు. తొలి కాకతీయులకు జైనమతంతో సంబంధం ఉన్నట్లు గణపతి దేవుడు జైనులను చిత్రహింసలు చేసినట్లు కాసె సర్వప్ప రాసిన సిద్ధేశ్వర చరిత్ర చెబుతుంది. మొదటి బేతరాజు యుద్ధమల్ల జీనాలయానికి కానుకలు ఇచ్చినట్లు శనిగరం శాసనం తెలుపుతుంది. రెండో ప్రోలరాజు మంత్రి అయిన బేతన భార్య మైలాంబ కదలాలయ జైన బసదిని నిర్మించారు. ప్రతాపరుద్రుని కాలంలో అప్పయాచార్య అనే జైన పండితుడు అసంపూర్తిగా ఉన్న జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే గ్రంథాన్ని పూర్తి చేసి ప్రతాపరుద్రుడికి అంకితం ఇచ్చాడు. కాకతీయ రెండో ప్రతాపరుద్రుని కాలంలో హనుమకొండ జైనులకు ప్రధాన కేంద్రమైనది. తదనంతర కాలంలో తెలంగాణ ముస్లింల పాలనలోకి పోయి ఇస్లాం మత వ్యాప్తితో తెలంగాణలో జైన మతం తన ఉనికిని కోల్పోయింది. తెలంగాణ జైన క్షేత్రాలు. జైనమత వ్యాప్తిలో భాగంగా తెలంగాణలో అనేక ప్రాంతాలు జైన క్షేత్రాలుగా వర్ధిల్లినవి. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన
జైన క్షేత్రాలు వేములవాడ, హనుమకొండ, బోధన్, కొలనుపాక, పొట్ల చెరువు. వేములవాడ కరీంనగర్ జిల్లాలో ఉంది. వేములవాడ చాళుక్యుల రాజధాని, గొప్ప జైన క్షేత్రం. సుభధామ జీనాలయం నిర్మించారు. బోధన్ బోధన్ నిజామాబాద్లో ఉంది. పూర్వపు అస్మాక రాజధాని. ఇక్కడ గోమటేశ్వరుని విగ్రహం ఉండేది. కొలనుపాక నల్గొండ జిల్లాలో ఉంది. వర్ధమానుడి దిగంబర జైన విగ్రహం ఉంది. కొలనుపాక నల్గొండ జిల్లాలో ఉంది. వర్ధమానుడి దిగంబర జైన విగ్రహం ఉంది. ఇది గొప్ప జైన క్షేత్రం. తెలంగాణలో నేటికి నిలిచి ఉన్న ఏకైక జైన క్షేత్రం. పొట్ల చెరువు నేటి హైదరాబాదులోని పటాన్ చెరువు. ఈ క్షేత్రంలో సుమారు 500 జైన బసతులు ఉండేవి. హనుమకొండ వరంగల్ జిల్లాలో ఉంది. తొలి కాకతీయులకు ప్రసిద్ధ జైన క్షేత్రం. మునులగుట్ట కరీంనగర్ జిల్లాలో ఉంది. మునులగుట్ట వద్ద శ్రీముఖుడి నాణేలు లభించాయి.